గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. పన్నుల విధింపు అనగానేమి, వివిధ రకాల ఆదాయములను వివరించండి అనేది ప్రశ్న. బీకామ్ ట్యాక్సేషన్లో నెక్స్ట్ ప్రశ్న, పన్నుల విధింపు అనగానేమి, వివిధ రకాల ఆదాయములను వివరించండి. పన్నుల విధింపు అనగానేమి, వివిధ రకాల ఆదాయములను వివరించండి అనేది ప్రశ్న. మనకి 2019లో ఇచ్చాడు ఈ ప్రశ్న 10 మార్కులకి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 5 ప్రకారం మొత్తం ఆదాయం యొక్క పరిధిని వివరించును. అనగా మొత్తం ఆదాయం ప్రకారం లెక్కింపుకు తీసుకోవలసిన ఆదాయములను, వదిలివేయవలసిన ఆదాయములను వివరించును. అంటే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 5 ప్రకారం మొత్తం ఆదాయం యొక్క పరిధిని వివరించినట. అనగా మొత్తం ఆదాయం ప్రకారం లెక్కింపుకు తీసుకోవలసిన ఆదాయాలు, వదిలేయవలసిన ఆదాయాలను వివరిస్తుందని చెబుతున్నాడు. గత సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క నివాస యోగ్యత ఆధారంగా పన్ను చెల్లించాల్సిన బాధ్యతను నిర్ణయిస్తారు. ఆదాయాల యొక్క మూలాలను బట్టి 2 రకాలుగా విభజన చేయుదురు. 1 భారతీయ ఆదాయము, 2 విదేశీ ఆదాయము. దాంట్లో భారతీయ ఆదాయము భారతదేశంలో సంపాదించిన లేదా ఉత్పన్నమైన లేదా వసూలైనట్లు భావించే ఆదాయాలు. అంటే భారతదేశంలో సంపాదించిన అంటే ఏంటి? ఉత్పన్నమైన లేదా వసూళ్ళైన భావించే ఆదాయాలు. అట్లానే భారతదేశంలో నమోదైన ఒక లిమిటెడ్ కంపెనీ, భారతదేశంలో నమోదైన లిమిటెడ్ కంపెనీ అంటే భారతీయ కంపెనీ డివిడెండ్లు ప్రకటించి డివిడెండ్లను చెల్లించినప్పుడు ఇది భారతీయ ఆదాయం అవుతుంది. భారతదేశంలో సేవలు అందించినందుకు యజమానుల వద్ద నుండి ప్రభుత్వం లేదా ఉద్యోగులు పొందే జీతము. భారతదేశంలో సేవలు అందించినందుకు యజమానుల వద్ద నుండి ప్రభుత్వం లేదా ఉద్యోగులు పొందే జీతము. 3వ పాయింట్, భారతదేశంలో ఆస్తులపై భూస్వామి లేదా యజమాని అద్దెకుండే వారి వద్ద నుండి స్వీకరించిన అద్దె. అట్లానే భారతదేశంలోని సంపాదించిన లేదా ఉత్పన్నమైన ఆదాయం విదేశాలలో స్వీకరించినప్పుడు, భారతదేశంలో సంపాదించి విదేశాలలో స్వీకరించినప్పుడు, విదేశాల్లో పనిచేసే భారత ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుండి స్వీకరించిన ఆదాయములు, భారతదేశంలో నిర్వహణ నియంత్రణ కలిగి ఉన్న కంపెనీ డివిడెండ్లు, ప్రకటించిన వాటాదారులకు విదేశాల్లో డివిడెండ్లు చెల్లింపు చేసినప్పుడు, విదేశాల్లో సంపాదించిన లేదా రావలసిన ఆదాయం లేదా ఉత్పన్నమైన ఆదాయం భారతదేశంలో స్వీకరించినప్పుడు. ఇలాంటి వాటిల్లో ఈ ఉదాహరణగా చెబుతున్నాడు. విదేశాల్లో పనిచేసే భారత ఉద్యోగస్తులు ప్రభుత్వం నుండి స్వీకరించిన ఆదాయం. విదేశాల్లో పనిచేస్తూ ఉంటారు, కానీ ఎక్కడ స్వీకరిస్తున్నారు? భారతదేశంలో స్వీకరిస్తున్నారు. భారతదేశంలో నిర్వహణ నియంత్రణ చేస్తున్న కంపెనీ డివిడెండ్లు ప్రకటిస్తుంది. వాటాదారులకు విదేశాల్లో డివిడెండ్ చెల్లింపు చేసినప్పుడు. అంటే ఇక్కడ నిర్వహణ నియంత్రణ డివిడెండ్ మొత్తం భారతదేశంలోది, వాటాదారులు ఎక్కడున్నారు? విదేశాల్లో డివిడెండ్ చెల్లింపు చేసినారు. ఇలాంటి విషయంలో విదేశాల్లో సంపాదించిన లేదా రావాల్సిన ఆదాయం లేదా ఉత్పన్నమైన ఆదాయం భారతదేశంలో స్వీకరించినప్పుడు ఇలాంటివి భారతీయ ఆదాయాలు అవుతాయి. విదేశీ ఆదాయము, విదేశాల్లో ఉత్పన్నమైన లేదా సంపాదించిన విదేశాల్లో పొందే ఆదాయాన్ని విదేశీ ఆదాయం అని అంటారు. ఈ ఆదాయాన్ని పొందని తదుపరి దేశానికి పంపించే ఎడల అది భారతీయ ఆదాయం కాదు. ఉదాహరణకు భారత నివాసి అమెరికాలో వృత్తిరీత్యా వైద్యునిగా స్థిరపడి అతడు తన వృత్తి నిర్వహణ ద్వారా సంపాదించిన ఆదాయం భారతదేశంలో నివసించే అతని కుటుంబ సభ్యులకు పంపితే దీనిని భారతీయ ఆదాయంగా పరిగణించెదరు. అంటే ఇతర దేశాల్లో పనిచేస్తున్నాడు, అతను ఒక డాక్టర్ వృత్తి చేస్తున్నాడు, అక్కడ ఆదాయం సంపాదించి భారతదేశంలో తన యొక్క బంధువులకు పంపిస్తున్నాడు. బంధువులు పంపించే ఆదాయం భారతీయ ఆదాయం అవుతుంది. ఇలా చెబుతున్నాడు. అట్లానే ఆదాయము
నివాసి, సాధారణ నివాసి, నివాసి కాదు అనే 3 పట్టికలు మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆదాయమును భారతదేశంలో ప్రాప్తించి భారతదేశంలో స్వీకరించిన లేదా విదేశాల్లో స్వీకరించినదైనను పన్ను విధించబడుతుంది. ముగ్గురు పన్ను కట్టాల్సిందే. భారతదేశంలో ప్రాప్తించి భారతదేశంలోనే స్వీకరించిన లేదా విదేశాల్లో స్వీకరించినది అయినను ముగ్గురు పన్ను విధించబడుతుంది. భారతదేశం వెలుపల సంపాదించి భారతదేశంలో స్వీకరించినది, ఇది కూడా ముగ్గురు పన్ను కట్టాల్సిందే. నివాసి పన్ను కట్టాల్సిందే, సాధారణ నివాసి కానివారు పన్ను కట్టాల్సిందే, నివాసి కానివారు పన్ను కట్టాల్సిందే. భారతదేశం వెలుపల సంపాదించి అక్కడే స్వీకరించినది, వ్యాపార నిర్వహణ నియంత్రణ భారతదేశంలో ఉన్నప్పుడు నివాసి పన్ను విధించబడును, సాధారణ నివాసికి కూడా పన్ను విధించబడును. మూడో వ్యక్తి మటుకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు, పన్ను విధించబడదు. ఎవరు? నివాసి కానివారు. అట్లానే భారతదేశం వెలుపల సంపాదించి అక్కడే స్వీకరించినది పన్ను కట్టవలసి ఉంటుంది, పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇద్దరు, సాధారణ నివాసి కానివాడు పన్ను కట్టాల్సిన అవసరం లేదు, నివాసి కానివారు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నివాసి మాత్రమే పన్ను కట్టాల్సి ఉంటుంది. గతంలో పన్ను విధించిన విదేశీ ఆదాయం ప్రస్తుత గత సంవత్సరంలో భారతదేశానికి తెచ్చినప్పుడు, గతంలో పన్ను విధించిన విదేశీ ఆదాయం ప్రస్తుత గత సంవత్సరంలో భారతదేశానికి తెచ్చినప్పుడు పన్ను విధించబడును, పన్ను విధించబడదు, పన్ను విధించబడదు. ఫస్ట్ వ్యక్తి మాత్రమే పన్ను కట్టాలి, ఇద్దరు వ్యక్తులు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. భారతీయ కంపెనీ నుండి డివిడెండ్లు ముగ్గురు పన్ను కట్టాల్సిందే. భారతదేశ వ్యవసాయ ఆదాయం ముగ్గురు పన్ను కట్టాల్సిన అవసరం లేదు, ముగ్గురు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. భారతదేశ వ్యవసాయ ఆదాయం ముగ్గురు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. బంధువుల నుండి బహుమతులు పన్ను విధించబడదు, పన్ను విధించబడదు, పన్ను విధించబడదు. ఇలా మనం ఈ పన్ను విధించే ఆదాయాలు ఇలా లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. వారి యొక్క రెసిడెన్షియల్ స్టేషన్ ఆధారంగా చేసుకుని, నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను నివాస ప్రతిపత్తి గురించి చెప్పుకోవడం జరిగింది. ఆ యొక్క క్వశ్చన్లో చెప్పినట్టుగా ప్రాథమిక షరతులు, అనుబంధ షరతులు సంతృప్తిపరుస్తూ ఇలా భారతదేశంలో సంపాదించిన ఆదాయాలు, ఇతర దేశాల్లో సంపాదించిన ఆదాయాలు, వీటికి ఎలా పన్ను విధించబడుతుంది, నివాసి పన్ను కట్టవలసి ఉంటుందా, సాధారణ నివాసి పన్ను కట్టవలసి ఉంటుందా, నివాసి కాని వారు పన్ను కట్టవలసి ఉందా అనేది దీంట్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాట్ ఈజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, ఎక్స్ప్లెయిన్ the different types of incomes, show the taxable of incomes through a chart. What is incidence of tax, explain the different types of incomes, show the taxability of incomes through a chart. దీనికి ఆన్సర్, tax is levied on total income of a person. The total income is based on the residential status of an assessee. Section 5, tax is levied on total income of a person. The total income is based on the residential status of an assessee. Section 5 provides the scope of total income which varies on the basis of status. Tax is levied on total income of a person. The total income is based on the residential status of an assessee. Section 5 provides the scope of total income which varies on the basis of status. Types of incomes. Broadly, income can be divided into two categories. Types of income lo broadly income can be divided into two categories. Number 1, Indian income. Number 2, foreign income. Indian income. Indian income is called by various words and names. They are, Indian income is called
by a various words and names. They are income earned in India, income across and arises in India, income received or deemed to be received in India, income payable in India, income may have been earned in foreign country but it is payable in India. Income payable in India, income may have been earned in a foreign country but it is payable in India. Next, income earned in India but it is received or payable outside India. ఇవన్నీ కూడా మనకు ఏమవుతాయి? ఇండియన్ ఇన్కమ్స్ అవుతాయి. ఇండియన్ ఇన్కమ్స్ అవుతాయి. ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఆదాయం సంపాదించడం. ఇన్కమ్ అక్రాస్ అండ్ అరైజ్ ఇన్ ఇండియా, అట్లనే ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఇన్కమ్ పేబుల్ ఇన్ ఇండియా, ఇన్కమ్ మే బీ హ్యావ్ బీన్ ఎర్న్డ్ ఇన్ ఫారిన్ కంట్రీ బట్ ఇట్ ఈస్ పేబుల్ ఇన్ ఇండియా, ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా బట్ ఇట్ ఈజ్ రిసీవ్డ్ ఆర్ పేబుల్ అవుట్సైడ్ ఇండియా. ఇవన్నీ కూడా మనకి ఇండియన్ ఇన్కమ్స్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ సైడింగ్ ఫారిన్ ఇన్కమ్. ఫారిన్ ఇన్కంలో ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ కాల్డ్ ఫారిన్ ఇన్కమ్స్. దే ఆర్ ఇన్కమ్ ఎర్న్డ్ outside India and also received outside India, income earned outside India and also received outside India. ఇండియాకి బయట ఇన్కమ్ సంపాదించి బయటనే స్వీకరిస్తే. నెక్స్ట్ రెండో పాయింట్, ఎనీ ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ ఎర్న్డ్ ఆర్ అక్రాస్ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఎనీ ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ ఎర్న్డ్ ఆర్ అక్రాస్ ఆర్ రైజ్డ్ ఇన్ ఇండియా. దీంట్లో మీకు ఒక చార్ట్ అనేది చెప్పడం జరుగుతుంటుంది. దీంట్లో ఇన్కము ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ అని చెప్పి మనం ముగ్గురు ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేటస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేటస్లో ఆర్డినరీ రెసిడెంట్ ఒక కాలం, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఒక కాలం, నాన్ రెసిడెంట్ అనేది ఒక కాలం. ఇన్కమ్ గురించి చెబుతాడు. ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. దాంట్లో ఫస్ట్ పాయింట్, ఇన్కమ్ ఎర్న్డ్ ఆర్ డీమ్డ్ టు బీ ఎర్న్డ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ outside India. Income earned or deemed to be earned in India but received outside India. అంటే భారతదేశంలో సంపాదించి భారతదేశం వెలుపల తీసుకున్నట్లయితే. ట్యాక్సిబుల్, ట్యాక్సిబుల్, ట్యాక్సిబుల్. ఎవరు? ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్స్ కట్టాలి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్స్ కట్టాలి, నాన్ రెసిడెంట్ కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. ఇన్కమ్ ఎర్న్డ్ ఆర్ డీమ్డ్ టు బీ ఎర్న్డ్ outside India but received in India. Income earned or deemed to be earned outside India. భారతదేశం వెలుపల సంపాదించి బట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఇండియాలో స్వీకరిస్తే ముగ్గురు ట్యాక్స్ కట్టాల్సిందే. ఎవరు? ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్స్ కట్టాల్సిందే, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కూడా ట్యాక్స్ కట్టాల్సిందే, నాన్ రెసిడెంట్ కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. నెక్స్ట్, ఇన్కమ్ ఎర్న్డ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఇన్కమ్ డీమ్డ్ టు బీ ఎర్న్డ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇన్కమ్ ఎర్న్డ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇన్కమ్ సంపాదించేది ఇండియాలోనే, రిసీవ్ చేసుకున్నది కూడా ఇండియాలోనే అంటని చెబుతున్నాడు. రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఆర్ ఇన్కమ్ డీమ్డ్ టు బీ ఎర్న్డ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇండియాలోనే పొందిన ఆదాయం ఇండియాలోనే స్వీకరిస్తున్నాడు. ముగ్గురు ట్యాక్స్ కట్టాల్సిందే. ఎవరెవరు? ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్స్ కట్టాల్సిందే, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్స్ కట్టాల్సిందే, నాన్ రెసిడెంట్ కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. నెక్స్ట్, ఇన్కమ్ ఎర్న్డ్ ఆర్ డీమ్డ్ టు బీ ఎర్న్డ్ ఆర్ రిసీవ్డ్
both outside India. Income earned or deemed to be earned and received both side India. Both side India. ఓకేనమ్మా. ఇన్కమ్ ఎర్నడ్ ఆర్ డీమ్డ్ టు బి ఎర్న్ అండ్ రిసీవ్డ్ బోత్ అవుట్ సైడ్ ఇండియా. ఆర్డినల్ రెసిడెంట్ అనేవాడు ట్యాక్సిబుల్, నాట్ ఆర్డినల్ రెసిడెంట్ అనేవాడు కూడా నాట్ ట్యాక్సిబుల్, నాన్ రెసిడెంట్ నాట్ ట్యాక్సిబుల్. నెక్స్ట్ ఇన్కమ్ ఎర్నడ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఏ బిజినెస్ controlled or profession set up in India, income may or may not be remitted to India. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇన్కమ్ ఎర్నడ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఫ్రమ్ ఏ బిజినెస్ కంట్రోల్డ్ అండ్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. అంటే కంట్రోల్ ప్రొఫెషన్ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో ఉన్నాయని చెబుతున్నాడు. ఇన్కమ్ మే ఆర్ మే నాట్ బి రెమిటెడ్ టు ఇండియా. అలాంటి సిచ్యువేషన్లో ఏంటి? ఆర్డినరీ రెసిడెంట్ అనేవాడు ట్యాక్సిబుల్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేవాడు కూడా ట్యాక్సిబుల్, నాన్ రెసిడెంట్ వాడు నాట్ ట్యాక్సిబుల్. నెక్స్ట్ ఇన్కమ్ ఎర్న్డ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఫ్రమ్ ఏ బిజినెస్ కంట్రోల్ ఆర్ ప్రొఫెషన్ సెటప్ అవుట్ సైడ్ ఇండియా. ఇన్కమ్ ఎర్నడ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఫ్రమ్ బిజినెస్ కంట్రోల్డ్ అండ్ ప్రొఫెషన్ సెటప్ అవుట్ సైడ్ ఇండియా. ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్డినల్ రెసిడెంట్ అనేవాడు ట్యాక్సిబుల్, నాట్ ఆర్డినల్ రెసిడెంట్ అనేవాడు నాట్ ట్యాక్సిబుల్, నాన్ రెసిడెంట్ అనేవాడు నాట్ ట్యాక్సిబుల్. పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్ brought into India during the relevant previous year. Ordinary resident అనేవాడు నాట్ ట్యాక్సిబుల్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేవాడు నాట్ ట్యాక్సిబుల్, నాన్ రెసిడెంట్ కూడా నాట్ ట్యాక్సిబుల్. నెక్స్ట్ పాయింట్, గిఫ్ట్ ఈజ్ నాట్ యాన్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ ₹50,000 if gift is received by an individual from a relative or at the time of marriage by will, it is tax free. ముగ్గురు ట్యాక్స్ కట్టాల్సిందే. గిఫ్ట్ ఫ్రమ్ ఫ్రెండ్ ఎక్సీడింగ్ ₹50,000 యాన్ ఇన్కమ్ దేర్ ఫోర్ ట్యాక్సిబుల్. ముగ్గురు ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్సిబుల్ అన్నాడు కాబట్టి వాడు ముగ్గురు ట్యాక్స్ కట్టాల్సిందే. నెక్స్ట్ డివిడెండ్ ఫ్రమ్ యాన్ ఇండియా కంపెనీ, dividend from an Indian company is exempted అన్నాడు కాబట్టి ముగ్గురు ట్యాక్స్ ఫ్రీ. డివిడెండ్ ఫ్రమ్ కోఆపరేటివ్ సొసైటీస్ ముగ్గురు ట్యాక్స్ కట్టాల్సిందే. డివిడెండ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ రిసీవ్డ్ ఇన్ ఇండియా ముగ్గురు ట్యాక్స్ కట్టాల్సిందే. షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ HUF హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కాబట్టి ముగ్గురు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నాట్ ట్యాక్సిబుల్.